సఖీ పదాల వెల్లువతో పలకరించే కథలతో చిగురించే ఆశ నీవే మనసుని తాకగా కగా సఖీ ప్రేమించే మనస్సులో ఆదించే బంధము తెలియనే లేదుగా కొంచెం తర్వాత రోజు ప్రియ సోఫాలో కూర్చుని ఉంటుంది. నిన్న జరిగిన సంఘటన ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన రోహన్ ప్రియ నిన్నటి విషయమే ఆలోచిస్తుందని అర్థం చేసుకుని తన దగ్గరకు వెళ్తాడు. హలో, హాయ్ ప్రియా, గుడ్ మార్నింగ్. హే హాయ్ రోహన్, గుడ్ మార్నింగ్. ప్రియ ఇంకా రోహన్ సరదాగా మాట్లాడుకుంటారు. మాటల మధ్యలో ప్రియ ఇలా అడుగుతుంది. ఏంటి రోహన్, మీ బీస్ట్ బ్రదర్ ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి బీస్ట్ బ్రదర్? నువ్వు మాట్లాడేది మా ఉదయ్ అన్నయ్య గురించేనా? ఇది వింటే మా అన్నయ్య మనల్ని చంపేస్తాడు. కాని పేరైతే సూపర్గా సూటైంది. ఇంతవరకు మా అన్నయ్యకి ఇంత మంచి పేరు పెట్టడానికి ఎవ్వరూ డేర్ చేయలేదు. చెప్పాలంటే మీ అన్నయ్య బీస్ట్ కాదు, అంతకి మించి వైల్డ్ బీస్ట్. అది వినగానే రోహన్ గట్టిగా నవ్వుతాడు. సరేగాని ప్రియా, మా అన్నయ్య జిమ్లో ఉన్నాడు, ఏ టైమైనా రావచ్చు. నువ్వు ఇలా గట్టిగా అన్నావనుకో, అంటున్నందుకు నిన్ను, వింటున్నందుకు నన్ను, ఇద్దరికీ గట్టిగా ఉంటుంది. కొంచెం చిన్నగా మాట్లాడు. అసలు చెప్పాలంటే మీ అన్నయ్య శాడిస్ట్ సైకో బీస్ట్. అసలు నువ్వు మీ అన్నయ్యని ఎలా భరిస్తున్నావు? అసలు నీకు నా బాధ ఏం చెప్పను? ఈ ఇంట్లో నాకు ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు. అందరూ మా బీస్ట్ భయ్యాకే ఇంపార్టెన్స్ ఇస్తారు. నా టాలెంట్ను తొక్కేస్తున్నారు ప్రియా. ఏం చేస్తాను చెప్పు? వేరే ఆప్షన్ లేక ఏదో అలా బ్రతికేస్తున్నాను. ఇంకా ఏదైనా అంటే అన్నయ్యను చూసి నేర్చుకో అంటున్నారు. ఏం పర్వాలేదు, నీకు నేను సపోర్ట్ చేస్తాను. ఈ రోజునుంచి నా ఫుల్ సపోర్ట్ నీకే. నీ బీస్ట్ బ్రదర్ కంటే నువ్వే బెస్ట్ అని ప్రూవ్ చేద్దాం. వావ్, ఫైనల్లీ నాకు సపోర్ట్ చేసేవాళ్లు దొరికారు. ఓకే, బట్ చెప్పు, నువ్వు ఎందుకు జిమ్కి వెళ్ళలేదు? నువ్వు జిమ్ చెయ్యవా? అదేం లేదు, మనం కూడా డైలీ జిమ్కి వెళ్తాం. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఇప్పుడే వెళ్తాను. ఇంతలో మహేంద్రవర్మ అక్కడికి వస్తాడు. హే, ఎక్కడికి వెళుతున్నావు రోహన్? రోహన్ జిమ్కి వెళ్తున్నాడంబల్. ఈ టైంలో జిమ్కి వెళ్లడమేంటి? అయినా నువ్వెప్పుడు జిమ్ చేయడం స్టార్ట్ చేశావు? జిమ్ రెగ్యులర్గా చేయాలి, గుర్తొచ్చినప్పుడు చేయడం కాదు. మీ అన్నయ్యని చూసైనా డిసిప్లిన్ నేర్చుకోరా. ప్రియా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రోహన్ సిగ్గుతో మొహం దాచుకున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉదయ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయ్ స్టేర్స్ నుంచి దిగివస్తుంటే ప్రియా తలదించుకొని రోహన్తో మీ బీస్ట్ వస్తున్నాడు అంటుంది. రోహన్ అది వినగానే నవ్వు ఆపుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ సైలెంట్గా అందరూ ముగించుకున్నాక మహేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయారు. కౌసల్య ఇంటి పనులలో బిజీ అయిపోయింది. రోహన్ ఇంకా ప్రియా లివింగ్ రూంలో చిల్గా మూవీ చూస్తూ నవ్వుతున్నారు. అక్కడికి ఉదయ్ వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూశాడు. ఉదయ్ రోహన్ చేతిలోనుంచి రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేస్తాడు. తర్వాత పనిమనిషి గౌరీని పిలుస్తాడు. గౌరీ, ఇప్పటినుంచి రిమోట్ ఎవ్వరికీ ఇవ్వద్దు, నా పర్మిషన్ లేకుండా. వీడికేమన్నా మెంటలా? టీవీ కూడా వీడి పర్మిషన్తోనే చూడాలా? వీడు హ్యాపీగా ఉండడు, ఎవ్వర్నీ హ్యాపీగా ఉండనివ్వడు. రోహన్, నువ్వెళ్ళి 2 hours గార్డెన్ వర్క్ చేయి. రోహన్ ఏదో చెప్పబోతాడు. తన అన్నయ్య గురించి తెలుసు కాబట్టి మరి ఏమీ మాట్లాడకుండా గార్డెన్ వైపు వెళ్తాడు. ప్రియా పళ్ళు బిగిస్తూ అక్కడ్నుంచి వెళ్లబోతుంది. ఉదయ్ ఆమె వైపు తిరిగి సీరియస్గా ఇలా అంటాడు. ఏంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నిన్న డోర్ ఓపెన్ చేయనందుకు నీకిది పనిష్మెంట్. నేను చెప్పే వరకు సోఫాలో నుంచి లేవకుండా సైలెంట్గా కూర్చో. ప్రియా ఆశ్చర్యంతో షాక్ అవుతుంది. ప్రియ చేసేది ఏమీ లేక పళ్ళు బిగించి సోఫాలో కూర్చుంటుంది. ఉదయ్ ఆపోజిట్ సోఫాలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు. కాని ల్యాప్టాప్ అడ్డంలో ప్రియను చూస్తూ నవ్వుకుంటాడు. 10 నిమిషాల తర్వాత మేనేజర్ గుప్తా వస్తాడు. సార్,
కొత్త వెంచర్ మీటింగ్కి అంతా రెడీ అయింది. ఇవాళ మీ ప్రోగ్రామ్స్ లిస్ట్ చెప్పమంటారా? గుప్తా గారు, ఇవాళ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చెయ్యండి. నేను ఇవాళ ఇంట్లోనే ఉంటాను. అప్పటి హాల్లోకి వస్తున్న కౌసల్య ఇంకా గుప్తా ఆశ్చర్యానికి గురవుతారు. ఎప్పుడూ ఆఫీస్లో బిజీగా ఉండే ఉదయ్ ఇంట్లోనే ఉంటా అనడంతో కౌసల్యాకి సంతోషంగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. ఓకే సార్, నేను ఇప్పుడే అన్నీ క్యాన్సిల్ చేస్తాను. ఏంటి మజర్, ఎప్పుడు వర్క్ ఫస్ట్ అని చెప్పే అయినా ఈరోజు ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ని క్యాన్సిల్ చేయమంటున్నారు? ఇప్పుడు ఉదయ్ ఆఫీస్కి వెళ్తే నా డే పీస్ఫుల్గా ఉంటుంది అనుకున్నా, కానీ ఈ బీస్ట్ ఇంట్లోనే ఉంటే నేనెలా పీస్ఫుల్గా ఉండాలి? అంతలో ఉదయ్ ఫ్రెండ్స్ సాగర్, కిషోర్ వచ్చారు. ఫైనలీ బ్రో, కాల్స్ పిక్ చేయట్లేదు, మెసేజెస్కి రిప్లై లేదు. మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావా? అంత తప్పు మేమేం చేశాం? ఇంట్రెస్ట్ లేదు, కలవాలని మూడ్ లేదు, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంతకీ నేను సిటీలో ఉన్నానని మీకెలా తెలిసింది? ఆంటీ చెప్పారు కాబట్టి నువ్వు మాకు ఇలా ఇంట్లో దొరికావు, లేదంటే ఎప్పుడూ ఆఫీస్ మీటింగ్స్ అంటావు. ఇంతలో ఉదయ్ ఫ్రెండ్ కిషోర్ అక్కడే సోఫాలో కూర్చున్నా ప్రియని గమనిస్తాడు. ఎవరీ అమ్మాయి ఇంత బాగుంది అని అనుకుంటాడు. ఆతృకతో దూరంగా ఉన్న కౌసల్యాను అడుగుతాడు. తను ప్రియా, ఉదయ్కి మరదలవుతుంది. కాలేజ్ అడ్మిషన్ కోసం ఊరు నుంచి వచ్చింది. అందరూ ప్రియవైపు చూసి స్మైల్ చేసి విష్ చేస్తారు. ప్రియా, ఏ కాలేజ్? ఎప్పుడు వెళ్తున్నావు? జీవీఐ యూనివర్సిటీ, రేపే వెళ్ళాలి. ఆ యూనివర్సిటీ నాకు బాగా తెలుసు. నీకు ఏ ప్రాబ్లం లేకపోతే నేను రేపు మార్నింగ్ వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. ఇద్దరం కలిసి కాలేజ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం. ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఉదయ్ మనసులో కోపంగా ప్రియా నీకు ఏ ప్రాబ్లం లేదా అని అనుకుంటూ ప్రియా ఇంకా కిషోర్ వైపు కోపంగా చూస్తాడు. కిషోర్, రేపు కాలేజీకి నేను డ్రాప్ చేస్తాను అన్న వెంటనే ప్రియా చిన్న నవ్వుతో ఓకే అంది. ఉదయ్ అక్కడ్నుంచి లేచి ప్రియావైపు చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇస్తాడు ఉదయ్. ఇప్పుడు మన బీస్టేం చెయ్యబోతున్నాడు? ప్రియ ఏమైనా సమస్యలో పడనుందా? ప్రియా కిషోర్తో కాలేజీకి వెళ్లనుందా? ఉదయ్ ప్రియ కాలేజీ విషయంలో ఏం సమస్య సృష్టించబోతున్నాడు? ఇది తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి బీస్ట్ లవ్. బీస్ట్ లవ్, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. నీవుగా మదిని కాల్చమంటే నీవుగా నీ చూపును మించిన మంటలేదుగా ఆ చూపున దాగున్న ప్రేమే నీవుగా. అది నిజమే అయితే నా మనసును గాయం చేయవుగా. నీ మనసే నా మనసై నీవే నాయనని తెలిసే వరకు ఈ బాధ తప్పదుగా. ఆ మాట నిజమైతే నీ ప్రేమ నిజమైతే నాకు ఈ బాధ లేదుగా. ప్రేమించే మనస్సులో బాధించే బంధమో తెలియలేదుగా. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.